అధికారం కదండి, ఆయన ఇంకా మంత్రి అనుకుంటాను మన మల్లారెడ్డి. చెప్తాను నేను మంత్రి, ఇంకా మల్లారెడ్డి మంత్రి అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఏమనుకుంటాను తెలుసా, నిన్న అంతమంది పోలీసు వాళ్ళు అంతమంది మొత్తం ప్రెస్ మిత్రులు అందరూ ఉండగా కూడా మొత్తం ఇట్లా రేకులు ఇట్లా ఉప్పుతుండే ఆయన. ఒకటి సార్, ఒకటే మా మీడియా మిత్రులకు ఆయన కొడుకు గురించి మాట్లాడతాను కదా, 2016 ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా ఆయన ఎట్లా మోక మీద పోతాడండి? మా ఫెన్సింగ్ కూలగొట్టద్దు కదా. ఇప్పుడు ఆయన న్యాయంగా మాట్లాడుతుంది కదా సార్. నేను ఒకటే సార్ అడిగేది, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు పోయింది ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా, మీకు ఇంజక్షన్ ఆర్డర్ ఉండదు మాట్లాడుకుంటామన్న కూడా పోయిందని చెప్పి ఆయన అభియోగం చేస్తాడు. 2016లో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా ఇంజక్షన్ ఆర్డర్ వికెట్ చేయకుండా ఆయన ముఖం మీద లోపలికి ఎట్లా పోతాడండి? ఆయన కూడా డిశ్చార్జ్ బిలాంగ్స్ టు అని ఎట్లా పేరు రాసుకుంటాడండి? ఆయన చట్టాన్ని గౌరవిస్తాడు కదా. చట్టాన్ని లోబడిగా మంత్రి మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను మంత్రిగా కొన్న రాగద్వేషాలకు పోను, ఎవరి మీద నేను కక్ష సాయింపులు చేయ, నేను ధర్మాత్ముని నీతివంతుని, నేను నీతిగానే డబ్బులు సంపాదించిన, నీతినే వేల కోట్ల రూపాయలు దాచిపెట్టినా అని చెప్పి మాట్లాడినట్టు మల్లారెడ్డి. మరి చట్టాన్ని గౌరవించేటప్పుడు ఆయనకు చట్టం మా మీద మీ ఫెన్సింగ్ వేసినప్పుడు మా మీద దౌర్జన్యంగా పోలీసులను తీసుకుపోయి మా ఫెన్సింగ్ పొజిషన్లో పడేసి మమ్మల్ని పొజిషన్లో పొద్దున్న సాయంత్రం నిలబెట్టే రోజులు ఎక్కడ పోయినాయండి? ఖచ్చితంగా పోతామండి, మేము ఖచ్చితంగా పోతాం, అన్ని విషయాల్లో పోతాం. ఎందుకు కోర్టులో ఆల్రెడీ కోర్టులో నడుస్తుందండి. ఆయన డాక్యుమెంటేషన్ కరెక్ట్ కాదని అన్ని విషయాల్లో కోర్టు ఉంది. విషయం ఏంటంటే కోర్టులో ఉన్నటువంటి సారాంశం లోపల 2016 నుంచి ఆయన కోర్టుని ధిక్కరించుకుంటే ఆయన లోబడి విషయంలో మేము అనేక దశలుగా సంబంధించిన అధికారులు కూడా దరఖాస్తు ఇచ్చినామండి. ప్రతి దరఖాస్తు మాకు ఎకనామిక్ ఉంది, మాకు ఆయన మీద ఇచ్చిన ప్రతి దరఖాస్తు. క్లియర్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది సార్, క్లియర్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. ఇక పోలీసు కూడా హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది ఆయన మీద. క్లియర్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. క్లియర్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా మీ అందరు కాపీ ఇస్తాం, చూడండి. ఇంకంతకంటే ఏం కావాలండి? ఇప్పుడు ఆయన 2016లో ఇంజక్షన్ ఆర్డర్ తర్వాత మా మీద మేము పెడితే ఫెన్సింగ్ తీసేది ఈ పోలీస్ స్టేషన్లో పెట్టుకున్న ఫోటోలు. దీనికి ఏం చెప్తారండి? నేను రేకులేషన్కే పోలీసు వాళ్ళ ముంగట మీడియా ముంగట మొత్తం ఊపుకుంటా మొత్తం ఒక మాజీ మంత్రి అయ్యింది ఇష్టానుసారంగా చేసి మా శ్రీనివాసరెడ్డి మీద దాడి చేసింది కదా, దానికి ఏం చెప్తాడు? మేము చట్టాన్ని లోబడి ఉంటామండి, చట్టాన్ని గౌరవిస్తాం, మీడియాని గౌరవిస్తాం. నేను 20 కోట్ల నా ఆస్తిని తనకి ఇచ్చిన, తనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నాను ఒక మాజీ మంత్రి నా పేరు తీసుకున్నాడు కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాను. సార్ మాకు 4000 గజాలు మొత్తం 9 మందికి అమ్మిండండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు 3కి, కాంగ్రెస్ నాకు 600 గజాలు మొత్తం 9 మందికి అమ్మిన డాక్యుమెంట్ ప్రకారము మేము శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన భూమి ప్రకారం 4000 గజాలకు మేము మాట్లాడుతున్నాం. ఏం సార్ 15 ఇప్పుడు 9 మంది ఉన్నామండి రిజిస్టర్ డాక్యుమెంట్లా.